ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం. వెధవ చిన్నప్పుడు పరీక్షలో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు. చదువుల్లో నేను ఫస్ట్, ఆటల్లో వాడు ఫస్ట్. నేను అసలు ఆడేవాడిని కాననుకో. అందుకేనేమో నేను ఇలా మంచం పట్టాను, వాడు అలా ఉక్కు మనిషిలా తిరుగుతున్నాడు. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా ఏమైందంటే అలాగేనమ్మా మాట్లాడు. డాక్టర్ గారు చూడండి. ఎంత ఉందయ్యా? నార్మల్ గానే ఉందండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళొచ్చుగా. ఓ 10 రోజులు మంచం దిక్కకూడదు. అదేమిటయ్యా, బీపీ నార్మల్ గానే ఉందన్నావు. 15 రోజులు మంచం దిక్కకూడదండి. ఇంకా మాట్లాడినయ్యా, నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్. అమ్మా, నాకు ఒక కప్పు కాఫీ అమ్మా. మీ కాఫీ కాదు, ఇవిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్నపిల్లవాడిని చేస్తున్నావమ్మా. మాస్టర్, నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, బిగ్గరగా నవ్వకూడదు. సరే, నవ్వనయ్యా. ఇదిగో, నువ్వు జోక్ వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు, ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాణ్ణి, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా? ఉన్నదల్లా ఒక్కటే ఆలోచన. నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమోనన్న బాధ. కృష్ణ, నా భార్య కన్ను మూసే క్షణాన సంధ్యని ఓ పెద్దింటి కోడల్ని చెయ్యాలని 10 సార్లు చెప్పింది. చివరికి సంధ్య పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయేది. ఏమిటో, ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుణ్ణి నేను. చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ, భయం నాలో పెరిగిపోతున్నాయ్యా. ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్. మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురవుతుంది. ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది. వస్తాను. మంచిది. నా పెళ్లి విషయం డాక్టర్ గారి దగ్గర ఎందుకు తెచ్చారు నాన్న? ఇంటి బాధ్యత నువ్వు అందుకున్నా, నువ్వు అందుకోలేని బాధ్యత నా భుజాల మీద మరొకటి ఉందమ్మా. అది నిన్ను ఒక ఇంటిదాన్ని చేయవలసిన బాధ్యత. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకని పెళ్లి చేసుకోవటం మానేస్తావా? పిచ్చి తల్లి, ఈ ముసలాడు 4 రోజుల్లో వెళ్ళిపోతాడు. పసిపిల్లలు 4 రోజుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ 2 ఎవరాపినా జరిగి తీరుతాయమ్మా. కానీ ఓ వయసు దాటితే ఆడపిల్లకి పెళ్లి కావటం కష్టం. నేను ఆడపిల్లని ఎవరన్నారు? మగబిడ్డనే అనుకోండి. అందుకని ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా? మగబిడ్డకు పుట్టినిల్లు గమ్యమైతే ఆడపిల్లకి అది మజిలీ మాత్రమేనమ్మా. అది కేవలం విశ్రాంతి తీసుకునే నీడేనమ్మా పుట్టినిల్లు. నాన్న, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కువగా ఆలోచించొద్దన్నారు. నా బాధ అతనికి ఏం తెలుసమ్మా. నవ్వకూడదని కూడా చెప్పారు కదా? అవునమ్మా. మిమ్మల్ని ఎందుకో రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పలక మీద రాసుకోవడం ఒక్కటేగా దిక్కుమాల పని. ఆ పలక చూసి ఏ తలమాసిన మీద ఒక్కడు రాడు కదా. ఎవడైనా వచ్చి ఒక 100 రూపీస్ ఇస్తే నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు రాసి స్వాగతం బోర్డు అంటే పెట్టేవాడిని. పలక మీద ఎందుకు రాసుకోవడం? ఇదిగా నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు పిచ్చిగాను. లా ప్రకారం దెబ్బతింటాం. చాలేదు సంబడం. ఇంట్లోనే మీ ప్రతాపాలన్నీను. నల్లకోట వేసుకుని 4 మాసాలు అయింది. ఇదిగోండి కాఫీ. కాఫీ అని అంత నోరు పెట్టి అరవకపోతే సైజ్ చేస్తే సరిపోదు. అదిగో శరీరం మోగుతున్నాయి. నానా, ఏడుపు మానండ్రా. అదేంట్రా, పోటీ పడ్డ సంగీత విద్వాంసులు లేగా ఎదురు బదులు కూర్చుని మరీ ఏడుస్తున్నారు. ఆపండ్రా. ఏడుపు మీరు మానరు. ఇదిగో మానకపోతే ఏడవండి, ఏడవండి. బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఇదిగో దీని మొహం. నాన్నగారు, ఏమిటి నా మొహాన్ని ఇంగ్లీష్ వేసి కొడతారా? కర్మే కర్మ.
నేను చెప్పలేదంటే నీకు వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి వీలుండదు అని చెప్పానా? నువ్వు వినిపించుకుంటేగా పెట్టుకున్నావు పేరు, మీ నాన్న పేరు వరహమూర్తి అని. అదిగో బ్రతుకుంటా దొల్లొచ్చాడు. మీరేం తెప్పి పొడక్కర్లేదు. మా నాన్నగారి పేరు వరహామూర్తి అని మీరు పెట్టుకున్నారుగా మీ నాన్నగారి పేరు ఐరామూర్తి అని. అదిగో అడు చూడండి, తాలిగుంట్లో సూర్యుడు వచ్చాడు. ఎరా నాన్న దారుగుంటేనా? ఏరా నాన్న బురదగుంటేనా? పార్టీల వల్ల లాభం లేదు, కళత్రం వల్ల సుఖం లేదు, ఆఖరికి పిల్లల వల్ల కూడా ఆనందం లేకపోయింది ఈ జాతకానికి. మా బావగారి పిల్లలను చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ పిల్ల రాక్షసుడికి కాస్త గడ్డి పెట్టవే. మీ బావగారి పిల్లల సంగతి సరేలేండి, ఆయన గారు మన బాకీ తీర్చకుండా ఎగిరిపోతాడేమో. ఏమండి ఆ 500 సంగతి అడిగారా? అడిగాను, ఇస్తానన్నాడు. ఎప్పుడు? చేతి కిందనప్పుడు. అది సరేలేండి. చూడండి, రోజుకోసారి అక్కడ వెళ్ళి వస్తూ ఉండండి. మా అన్నగారు 4 రోజుల్లో కుటుకుమనేటట్టున్నాడు. ఆ పిల్ల చేత ఆ ఇల్లు అమ్మించేసి మన బాకీ ఏ 10,000 చెప్పి రాబెట్టచ్చు. ఆహాహా, గొప్ప క్రిమినల్ బ్రెయిన్ ఇది. పంకజం, నీకు నల్లకోటేసి కోర్టుకు పంపిస్తే ముద్దాయిని విడిపించేసి వకీల్కి ఉరిశిచ్చి వేయించేస్తాం. అయ్యా ఏదో పార్టీ వచ్చినట్టుగా ఉంది, కోడి బట్ట దర్జా కనపడాలి. అలాగే. అమ్మా ఏమండాయ్, పార్టీ కాదు నా బొంద అరటిపల్లివాడు. ఫుడ్ విషయంలో సైకి తప్ప సౌండ్ వద్దన్నానా? అదిగో అప్పుడే ప్రారంభించారు నెల విద్వాంసుల గాత్ర సంగీతం. వాడు అలాగా ఊరుకుని సావరు కానీ ₹1 అరటిపళ్ళు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని తగలేవే. తొక్కతో సహా కనమనివే, తొక్కతో సహాను వెళ్ళవే వెళ్ళు. అబ్బా రామరామా, ప్రాక్టీస్ ఎలాగా లేదు. ఈ కొంప తాకటిట్టేసి వాళ్ళ గడ్డి కొనిపెట్టేస్తాను, తినమను. తిని సావమనవే. నేను చెప్పగానే పడుకుని ఏ రోడ్డు మీదకో పోతాను. మధు, ఏంటన్నా? సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1857 నాన్నగారు. గుడ్. దాని తిరుగుబాటుని ఎందుకన్నారు, విప్లవం ఎందుకనలేదు? ఏదైతే సక్సెస్ అవుతుందో దాన్ని విప్లవం అంటారు, దేన్నైతే అణిచివేస్తారో దాన్ని తిరుగుబాటు అంటారు. నువ్వెంతలో చేసావమ్మా నీ లెక్కలు? ఇదిగో నాన్న అయిపోయింది. గుడ్ గర్ల్. మధు, లత కింద పదండి, నాన్నగారు రెస్ట్ తీసుకుంటారు. మధు హిస్టరీలో వీక్ అమ్మా. రోజు నేను చెప్తూనే ఉన్నానుగా. ఏ మధు వచ్చిపోతున్నావా? పద నేను చెప్తాను. వద్దులే అమ్మా, పొద్దుస్తమానం నువ్వు శ్రమ పడుతూనే ఉన్నావుగా. పైగా ఇది నాకు అలవాటైన పని, కనీసం నన్ను ఈ పనైనా చేయని అమ్మా. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. పర్వాలేదు నాన్న, మీరు పడుకోండి. పదండి. అదేంటి తమరు ఎక్కడ దాక్కున్నారు? నేను నాన్నగారి దగ్గరే పడుకుంటాను. నాన్నగారి దగ్గరే పడుకుంటావా? పక్కంతా తడిపేస్తావు గాని పద. ఏం తడపదులే అమ్మా, ఇక్కడే పడుకొని. నీకు తెలియదు నాన్నగారు, రోజు తెల్లారలోపు దీనికోసం 2 దుప్పట్లు మార్చాల్సి వస్తుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. అక్క నిద్ర వస్తుందక్క. అయితే పడుకోండి, పొద్దునే లేచి మళ్ళీ చదువుకోవాలి. అలాగే.